తిరుమల లడ్డూ తయారీ విషయమై జరుగుతున్న అవకతవకల గురించి భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని కేంద్ర ప్రభుత్వం ద్వారా ల్యాబ్ రిపోర్టు వెలువడి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లోపు ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దాని మీద హడావిడి చేయడం తప్ప ఇప్పటి వరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకునింది లేదు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల భూ కబ్జాలకు సంబంధించి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు చేసిన అవినీతి పైన అనేక రకాలైన హడావిడి చేశారు, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా కూర్చున్నారు తప్ప ఇప్పటి వరకు దీని మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం చేతగాని ప్రభుత్వము కూటమి ప్రభుత్వం. ఈ విషయము ఈరోజు చిత్తూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం కూడా గమనించారు. అదేవిధంగా గత 100 రోజుల పరిపాలనలో ఇప్పటి వరకు మీరిచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అనేక రకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది ఇంటర్నల్ డిస్కషన్స్ తో మాట్లాడుతున్నారు. విజయవాడలో వచ్చిన వరదల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిన మాకు, మా ప్రభుత్వానికి, మా నాయకుడికి మంచి జరిగింది, సూపర్ 6 పథకాల గురించి ప్రజల్లోని డైవర్ట్ చేయగలిగామని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా అలాంటి ఆలోచనతోటే ఈరోజు టీటీడీ ప్రసాదాల విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో మీరు రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇది ఘోర తప్పిదం అవుతుంది.